హాయ్ అండి అందరికీ మటన్ బిర్యానీ గిన్నెలోనే కాకుండా ప్రెషర్ కుక్కర్లో కూడా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చాలా తొందరగా కూడా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. దమ్ బిర్యానీ అయితే గిన్నెలో కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, కుక్కర్లో అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కావాలంటే ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే నా వీడియో చూసాకైనా ట్రై చేసి చూడండి. ప్రెషర్ కుక్కర్లో మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మటన్ని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దాంట్లో కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, కొంచెం జీలకర్ర పొడి, పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు, పొడుగు గడి చేసుకున్న మిరపకాయలు, పుదీనా ఆకులు కొన్ని కడుక్కొని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మర్చిపోయా, మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నీ కలిపి మసాలాలన్నీ మటన్కి ఒక 15-20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తర్వాత కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో నూనె కానీ లేదా నెయ్యితో అయినా చేసుకోవచ్చు, నెయ్యితో చేసుకునే బాగుంటుంది. నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని దాంట్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోండి. బిర్యానీ ఆకు, సాజీరా, యాలకులు, లవంగాలు అన్నీ మొత్తం వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు దాంట్లోనే వేసుకొని బాగా వేయించుకోండి నూనెలో. తర్వాత దాంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఉల్లిపాయలలోనే. అవి కొంచెం కలర్ మారిన తర్వాత మనం మటన్కి అన్ని మసాలాలన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసి బాగా ఒక 10 నిమిషాలు ఆ నూనెలో బాగా వేయించుకోండి మూత పెట్టి. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మటన్ బాగా కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసి కుక్కర్కి మూత పెట్టి ఒక 4 విజిల్ రానియండి. 4 విజిల్కి 90% మటన్ ఉడికిపోతుంది. ఒకవేళ మటన్ కానీ ఉడకపోతే మళ్ళీ ఇంకొక విజిల్ అయినా రానిచ్చుకోండి. ఇంకా మటన్ ఉడికిన తర్వాత మనం ముందు ఈ మటన్ బిర్యానీ మామూలు రైస్తో అయినా చేసుకోవచ్చు, బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు. ఏ బియ్యం అయినా సరే ఒక అర్ధగంట ముందే కడిగి బాగా నానబెట్టుకోండి. ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని ఆ మటన్లో వేసేసి ఒక గ్లాస్ బియ్యానికి 1 పావు నీళ్ళు వేసుకోండి. నీళ్ళు ఎందుకంటే ఆల్రెడీ మటన్లో మనం నీళ్ళు పోసి ఉడకబెట్టినాము, ఆయిల్ కూడా ఉంటుంది కాబట్టి నీళ్ళు ఏమి ఎక్కువ పట్టవు. ఒక గ్లాస్కి 1 పావు నీళ్ళు పడతాయి. దాంట్లోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని దాంట్లోనే పైన ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఉప్పు టేస్ట్ చూసుకోండి. ఏ బిర్యానీలకి ఉప్పు కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది, ఎక్కువైనా బాగుండదు, తక్కువైనా బాగుంటుంది. ఇంకా టేస్ట్ చూసుకొని మూత పెట్టేసి తక్కువ మంట మీద 2 విజిల్ రానియండి. అంతే, మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ, తొందరగా కూడా అయిపోతుంది కుక్కర్లో మటన్ బిర్యానీ. అట్లనే టేస్ట్ కూడా బాగుంటుంది. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. మటన్ బిర్యానీ కుక్కర్లో చాలా బాగుంటుంది. తొందరగా చేసుకోవాలి అనుకున్నప్పుడు మటన్ బిర్యానీ ఇట్లా కుక్కర్లో చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి.